లేరా? ఉన్నారు బాబు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, ఈ చెట్టు కిందెందుకు? చెడి చుట్టాలింటికి వెళ్ళకూడదురా. పనిలోకి వెళ్ళాలి, తొందరగా కానివరా. బాబు, ఆకలిస్తుందా? లేదమ్మా. నీకేస్తుందా? బాబు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ ఆకలి అనే మాట ఇంకా ఎన్నిసార్లు వినాల్సి వస్తుందో అని. ఎందుకమ్మా? ఎందుకు వినాలి? నేను మొగాని కదా. ఒకసారి నాన్న ఊరు వెళ్ళినప్పుడు నువ్వే అన్నావు, నాన్న లేనప్పుడు నువ్వే పెద్దోడివి అన్నావు. ఇప్పుడు నాన్న లేడుగా, నేను పెద్దోడిని. నీకు తినడానికి ఏదన్నా తెస్తాను. బాబు, ఎలా తీసుకొస్తావురా? దేవుడి మీద కొట్టండి, ఆ వెంకటేశ్వర స్వామి మీద కొట్టండి, వినాయకుడి మీద కొట్టండి, ఇక్కడ ఉన్న దేవుడు అందరి మీద కొట్టండి. నేను 20 రూపాయలు నోటు ఇచ్చానండి. వేరేడంత లేవు. నువ్వు 20 రూపాయలు నోటు ఇచ్చావా? నువ్వు ఇచ్చింది బిల్లు అంతే. నోటు బిల్లు ఎలా ఇస్తానండి? బిల్లుతో పాటు 20 రూపాయలు నోటు కూడా ఇచ్చానండి. దేవుడి మీద కొట్టండి. ఏమిటయ్యా పాప కుర్రాడు దేవుడి మీద ఒట్టు అంటే ఇల్లేదట. ఇవ్వలేదయ్యా బాబు. ఇచ్చానండి. నోట్లు చూపించమనండి, నా నోటు చూపిస్తాను. చూపించు. ఏమిటయ్యా చూపించేది? ఏది ఏ నోటయ్యా? ఇదిగోండి, ఆ కొత్త నోటు నాదేనండి. ఇది బ్యాంక్ క్యాషియర్ ఇచ్చిన నోట్ అయితే డబ్బు లేకుండా వచ్చి అబద్ధాలు ఆడతావా? లేదు సార్, ఇచ్చానండి. దేవుడి మీద కొట్టండి. ఇప్పుడు టిఫిన్ తీసుకెళ్ళిపోతే మా అమ్మ చంపేస్తుందండి. ఇదేమిటయ్యా చిన్న కుర్రాడు ఏడుస్తా ఉంటే ఇవ్వకుండా ఇచ్చానని ఎందుకు చెప్తాడు చెప్పు? డబ్బులు లేకుండా పాలసీ గడిచుకోవడం ఎందుకు వస్తాడయ్యా? ఇదిగా ఇచ్చే ఉంటాడు, నువ్వు మర్చిపోయి ఉంటావు. ఇవ్వయ్యా. ఇచ్చే మర్యాదకి ఇచ్చే, నలుగురు తెలిస్తే హోటల్ పరువు పోతుంది. ఇచ్చే తొందరగా ఇవ్వయ్యా. అన్నం పెట్టక, లేకపోతే నేను చచ్చిపోతానక్క. పెడతాను కదా. ఎప్పుడు పెడతాను? నిన్నటి నుంచి అలాగే అంటున్నా. పెట్టక్క, ఆకలి వేస్తుంది. ఏడవద్దమ్మా, ఆకలి వేస్తుందక్క. పెట్టక్క. నీ పెడతాను కదా. పెట్టక్క పెట్టక్క. ఇంటికి వెళ్ళి పెడతాను. ఇది ఆకు, ఇది పప్పు, ఇది కూర, ఇది చారు, ఇది అన్నం, ఇది మజ్జిగ. ఇది వచ్చేటన్నం నేను తిన్నా. ఏంటి, మీ ఇంట్లో అన్నం లేదా? ఇది మా ఇల్లు కాదు. మరి ఇక్కడ ఉన్నారే? ఎవరో ఎత్తుకొచ్చి ఇక్కడ పడేసారు. 2 రోజులైంది. ఆకలి వస్తుంది. నాకు పర్వాలేదు, ఇదే తట్టుకోలేక ఏడుస్తుంది. ఇడ్లీ తింటారా? ఓ ఇది మా అమ్మకి. మా అమ్మకి ఇచ్చేసి పోలీసులు తీసుకొస్తాను. మీరే భయపడకండి, మిమ్మల్ని విడిపిస్తాను. నిజంగా వస్తావా? ఓ ఒట్టు ఒట్టు. అమ్మా, ఇడ్లీలు. ఎక్కడో బాబు? ముందు తినమ్మా. ఎక్కడో చెప్పరా? ఎవరినన్నా పనవడదామని వెళ్ళాను. అక్కడ ఒక ఆయన బస్సు ఎక్కుతుంటే బస్సు కింద పడింది. అని నేను చూశాను. ఆయనకి ఇద్దామనుకుంటే బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెనకాల పరిగెత్తాను. ఆయన దిగేదాకా పరిగెత్తాను. ఆయన దిగిన తర్వాత పరిగెత్తేశాను. ఇస్తే ఆయన డబ్బులంతా చూసుకుని నాకు 20 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నేను 4 గిడ్డలు తిని నీకు తెచ్చాను. ఇదిగో చిల్లరా, బియ్యం కొని అన్నం వండు. నువ్వెక్కడికి రా? ఏంట్రా తలుపులు తెరిచే ఉన్నాయే? ఇక్కడే ఉండాలండి. ఏంట్రా పిచ్చుకులు అలా తిరుగుతున్నావు? ఇక్కడే చూశానండి. ఇదిగో ఆకులు. మనం పారిపోదాం. ముందు నువ్వు వెళ్ళు, వెనకాల నేను వస్తా. పారిపోతున్నారా? పోలీస్ ఇన్స్పెక్టర్ రా. ఒక్కలో తోసేస్తాడు, ఇంకోటి ఉంది కదా, దాన్ని ఎదుగుతాం పదా. ఏమిటమ్మా? ఎవరమ్మా ఇవి? మా ఊరు కాదు సార్. ఎవరు? మా విజయనగరం సార్. విజయనగరమా? మరి ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఎవరో దొంగలు ఎత్తుకొచ్చేసారు సార్. ఎవరమ్మా? అదిగో. అదేనేనా? అవును సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. పర్వాలేదులే అమ్మా, నేను స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయిస్తాను. మా చెల్లెలు కూడా ఉండాలి సార్. ఎక్కడ? ఏదమ్మా? పాపమ్మన్నాను, ఎటు పాపమ్మని తెలియదు సార్. పర్వాలేదులే అమ్మా,
నేను స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయించి నిన్ను మీ చెల్లెల్ని మీ ఊరు పంపిస్తాను. వద్దు సార్, అక్కడ మా పిన్ని ఉంది సార్, ఊరికే సంతోష్ సార్. మరి ఏం చేస్తానంటావు? నాతో ఉండిపోతావా? మరి మా చెల్లెలండి? వెతికిస్తాను. అండి, నిజం చెప్తున్నానండి. నిజమా? వేలుడంత లేవు, పోలీసులు అబద్ధాలు చెప్తావా రాస్కల్? కాదండి, నిజం చెప్తున్నానండి. నిజమేనండి. కొట్టదండి, కొట్టదండి, కొట్టదండి. నువ్వు రాయువని తెలిసినా, నీ ఉనికి అబద్ధం అని తెలిసినా, అబద్ధాలు చెబుతూ ఉంటే నోరు మూసుకొని వినే పిరికివాడివని తెలిసినా, ఈ బోనులో నిలబడి నీ అబద్ధాలే చెప్పేవాడినిరా. ఈ బోనులో నిలబడి నీ అబద్ధాలే చెప్పేవాడినిరా. దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను. అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ఏమిటి అబద్ధం చెప్పను 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 అని 3 సార్లు చెప్పావు? ఏం లేదండి, నిజాన్ని కాస్త గట్టిగా చెబుదామని. ఎంతసేపైంది బాబు వచ్చి? ఎంతసేపు అయిందా? గంటన్నర అయింది వచ్చి. అయినా నువ్వు గుడికెళ్ళేదానివి, మన తాళం చెప్పి పక్కింటి నుంచి వెళ్ళొచ్చుగా. నువ్వు దొరగారు బాబు, ఎప్పుడొస్తావు ఎలా తెలుస్తుంది పక్కింట్లో తాళాలు ఇవ్వడానికి? నేను చేయమంటావా? నా ఉద్యోగం అలాంటిది. వదినా, అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు? అదేదో కంపెనీ వదినా. ఏ కంపెనీలో? ప్రజాబంధు అని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏం బంధువో ఏమో, అసలు ఇంటి పట్టునే ఉండడు వదినా. 2 రోజులు ఇంటికే రాడు. అదేంటి 2 రోజులు ఇంటికి రాకుండా ఎక్కడుంటున్నావు బాబు? నా ఉద్యోగం అలాంటిది అత్తయ్య గారు. ఒక్కోసారి 24 గంటల పని ఉంటుంది. మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడే ఒక గది తీస్తున్నాను. వస్తాను వదినా. మంచిది. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? వాట్ మ్యాన్? ఎక్కడ? ఏమిట్రా ఇది? మీరే కదండి అయ్యారు ఇల్లంతా ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు. ఏమిటి? మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకలాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్లని తీసుకొచ్చి ఇక్కడ పేర్చమన్న దారి కట్టంగాను. ఇచ్చేటి సుబ్రహ్మణ్యం, సార్ నీ పని ఏమిటో తెలుసా? తెలుసండి. పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి అలాగే. కూర్చోబెట్టి అలాగే. వాడు అడిగింది ఇస్తూనే ఉండాలి. తెలిసిందా? అలాగేనండి. ఏమో వెంకట్రావు, వస్తున్నాను సార్. నీ డ్యూటీ ఏమిటో తెలుసా? చెప్పండి సార్. వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళు కావాలన్నా ఇస్తుండాలి, అక్కర్లేదన్నా ఇస్తుండాలి, తాగిన ఇస్తుండాలి, తాకపోయినా ఇస్తూ ఉండాలి. మేడం వయసు ఎంత? 52. ఏమిటి? అమ్మాయి వయసు 52? అమ్మాయి వయసు కదండి మీ వయసు. నా వయసు ఎందుకు? బర్త్డే అన్నారు కదా, బర్త్ వయసు చెప్పాను. నీ బొంద. మేడం అంటే అమ్మాయి స్వప్న పుట్టినరోజు ఇవాళ, దానికి 22. 22కి 52కి ఏంటండి తేడా? దాంట్లోనే 2 ఉంది, దీంట్లోనే 2 ఉంది కదా. పోయి నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి సరిపేసి అప్పుడు నాతో మాట్లాడు. ఏ మాట అన్నా? నీ బంద మాట్లాడు, నీ బంద మాట్లాడవే. అబ్బాబ్బాబ్బా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష 14 years. నిన్ను నా కట్టి 100 ఏళ్ళు వేసేసాడు ఆ భగవంతుడు. అమ్మ కేసు. డాడీ, అత్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాలేదు. వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా, లక్ష్మి అని. లక్ష్మి కాదు, సీతామహాలక్ష్మి. విన్నావా? దాన్ని ఎలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి, నాకు తృప్తి. అవును, ఈ వేళ నీ పుట్టినరోజు, సాయంకాలం పార్టీ ఉంది, నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావంటే షాపింగ్ వెళ్ళక? ఏమిటి, కళ్ళు కనిపించట్లేదా? ఎవరికి, మీకా నాకా? నేను కరెక్ట్ గానే వచ్చాను, మీరే రాంగ్ గా వచ్చారు. నేను రాంగా వచ్చాను. ఏ రూల్ ప్రకారం రాంగా వచ్చానో చెప్పగలరా? టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలీదా? అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ 10 ప్రకారం కేసు పెట్టి కటకటాల్లో చేయించగలను. యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ 290 ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా? రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి నడుపుతున్నావని రుజువు చేసి ఐపీసీ సెక్షన్ 297 ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగలను. రోజు బెంజులు వచ్చేవాడిని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ 323 ప్రకారం మీకు 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగలను. మిస్టర్, సెక్షన్ల మీద సెక్షన్లు చెప్తే నేనేదో భయపడిపోతాననుకోకు. చట్టం నాకు తెలుసు, నువ్వే కాదు, నేను లాయర్ని. లాయర్? మీరు వచ్చి లాయర్? నేను సుప్రీంకోర్టు లాయర్. సుప్రీంకోర్టు లాయరా? సో వాట్? మై డియర్ లాయర్ గారు, మీకు చట్టం అంతా తెలిసి వచ్చి మాట్లాడుతున్నారు కదా, మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి? తులమానం ఏమిటి? వంకాయ్. వంకాయ? బ్రింకా? ఇదిగో ఈ డబ్బు తీసుకో, కొత్త బండి కొనుక్కో. ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే. రోడ్ నంబర్ 12, ఇంటి నంబర్ 22.